అందరికీ వందనాలండి. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలువబడగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగలిగిన మా దేవా, మా జ్ఞానానికి మించిన శక్తిమంతుడైన మా తండ్రి, మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి వచ్చి ప్రభువులో మిమ్మల్ని మీరు ఎలాగూ బయలుపరుచుకున్నారో కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసుని బలపరచండని, మీ కృపకు, మీ కాపుదలకు, మీ దయకు, సంరక్షణకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా సమయాన్ని దీవెనగా మార్చండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ప్రభు యొక్క మానవత్వం మనకు కనబడుతుంది. యాజ్ ఎ మ్యాన్, మనిషిగా ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. వచ్చినవాడు తన వాడుక చొప్పున అన్నమాట. అంటే వాడుక అనే పదం అలవాటు అని. క్రమశిక్షణాయుతమైన వ్యక్తిత్వం కలిగిన వాడుగా సమాజ మందిరంలోనికి వచ్చాడు. వచ్చినవాడు లేచి నిలబడ్డాడట. లేచి నిలబడ్డాడు. ఆయన చేతికి గ్రంథం ఇవ్వబడింది. ఆయన గ్రంథాన్ని తెరిచాడు. తెరిచినప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన నిలబడినప్పుడు ఎవరైనా అంటే బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చినవాడు. వాస్తవానికి యోహాను గారు తన సువార్త రాస్తూ మొదటి అధ్యాయంలో మొదటి వచనం ఇలా అన్నాడు, ఆది యందు వాక్యముండెను అని. ఆది యందున్న వాక్యం చదవడానికి సమాజ మందిరంలో నిలబడి ఉండడం నిజంగా ఆశ్చర్యం ఇది కదండి. మీరే ఆ గైడ్ రాశారు. ఆ గైడ్ మీ చేతికిచ్చి పాఠం చెప్పండి అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? గైడ్ మూసేసి పాఠం చెప్తారు, అంతేనా? గైడ్ తెరుస్తారా? తెరవడు. కానీ ఎవరైనా దీనుడు,
సర్వాధికారి అయిన దేవుడైన ఆయన మానవుల మధ్య మానవునిగా దీనుడుగా ఉన్నవాడు. ఆయన దీనత్వం అక్కడ రాస్తాడు. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అన్నమాట. ఇక్కడ నాకు కనిపించిన మాట ఏమిటంటే, బీదలకు సువార్త ప్రకటించడానికి ఎవరు మనం చెప్పండి. బీదలా ధనవంతులా? బీదలేనా? భలే చక్కటి మాట ఏమిటంటే, దుఃఖం వచ్చే మాట, బాధ కలిగే మాట. ఆయన బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు అని రాసిన మాట దగ్గర మనం చేర్చుకోవలసిన ఒక చిన్న పదం ఒకటి ఉంది. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా? ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. బేదలు అంటే దరిద్రులనే కదా. ఆయన ధనవంతుడయ్యుండి మన నిమిత్తం ఆయన దరిద్రుడుగా మారాడు. ఆయన దరిద్రతని మనం గుర్తు చేసుకుంటే మన అహంకారం విరుగుతుంది. ఆయన పేదరికాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనలో ఉన్న స్వయం ముక్కలవుతుంది. ఆయన కప్పడానికి వస్త్రం కూడా లేని అమ్మకు పుట్టాడు. నాన్నగా పిలువబడిన యోసేపు వస్త్రం కప్పడానికి కూడా అతని దగ్గర వస్త్రాలు లేవు. అంత పేదరికం. అంత మాత్రమే కాదు, ఆయన్ని చంపేయడానికి హేరోదు పన్నాగం పన్నాడని తెలిసాక ఆయన్ని ఐగుప్తు తీసుకుని వెళ్ళాలని రాసిన లేఖనం తెలియకే నెరవేర్చేటప్పుడు ఐగుప్తుకు వెళ్ళడానికి ఛార్జెస్ కూడా లేవు. జ్ఞానులే వచ్చి గనక బంగారం ఇవ్వకపోయి ఉంటే ఆయన ఐగుప్తుకు వెళ్ళలేకపోయేవాడు. సరే, కుటుంబాన్ని పోషించాడు ఆయన 30 సంవత్సరాల పాటు. పోషించినవాడు చెప్పండి, తన దగ్గర ఒక షెకేలు కూడా లేదు. అరషెకేలు పన్ను కట్టడానికి తన దగ్గర లేదు. ఆయన ప్రయాణించడానికి ఓ పడవ లేదు సముద్రం మీద. నేల మీద ప్రయాణించడానికి ఒక గాడిద లేదు. నేల మీద ప్రయాణించడానికి ఒక గాడిద లేదు. మరో మాట, ఆయన మరణించిన తరువాత పాతిపెట్టడానికి సమాధి లేదు. కానీ ఆయన ధనవంతుడే. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా భూమి మీదకి వచ్చాడు. బీదలకు సువార్త ఏమిటంటే, అబ్బాయి మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేయడానికి. ఒకప్పుడు మీకున్న వాటిని కోల్పోయాం. ఆదాములో కోల్పోయిన సమస్తాన్ని క్రీస్తు యేసునందు తిరిగి మీరు సంపాదించుకోవడం కోసం ఆయన మన నిమిత్తమై దరిద్రుడిగా భూమి మీదకి వచ్చిన దేవుడు ఆయన. మనం పేదలం, ఆయన ధనవంతుడు. కానీ మన నిమిత్తం ఆయన దరిద్రుడు అయ్యాడు అన్నది లేఖనం.
తరువాత మాట చూడండి, చెరలోనున్న వారికి విడుదలను అనే పదం. చెరలోనున్న వారికి విడుదల. చెర అనే పదానికి క్యాప్టివ్ అని అర్థం, పట్టుబడిన వారు అని అర్థం. తప్పు చేసి పట్టుబడిన వాళ్ళు కానీ, చెరపట్టబడిన వారు కానీ వాస్తవానికి మనం అందరం చెరపట్టబడిన ప్రజలు. అపవాది చేత చెరపట్టబడ్డాం. చెరపట్టబడిన మనల్ని ఆయన విడిపించడం కోసం భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. అందుకనే కొలసీ పత్రికలో ఇలా రాస్తుంది, 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అది మాట, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, మనం వి బికేమ్ క్యాప్టివ్స్. మనం చెరపట్టబడిన వాళ్ళమయ్యా. అపవాది చేత చెరపట్టబడిన జనాంగం. అపవాది ఏం చెప్తే అది చేస్తాం. వాడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెడతాం. ఏమి తినమంటే అది తింటాం. ఏమి త్రాగమంటే అది తాగుతాం. ఏది దూకమంటే అది దూకుతాం. అలా అయింది మన పని. చెరపట్టాడు వాడు. కానీ ఈయన వచ్చి మనల్ని చెర నుండి విడిపించాడు. విడిపించడానికి క్రయధనం చెల్లించాడు. విడిపించడానికి మన నిమిత్తమై ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. మనం గుడ్డివాళ్ళం, మనం దరిద్రులం. 2 చెరపట్టబడిన వాళ్ళం. 3వది చూడండి, 3వది గుడ్డివాళ్ళం. వీఆర్ బ్లైండ్. వాస్తవానికి ప్రభు ఒక మాట అన్నాడు, నేను ఎందుకు భూమి మీదకి వచ్చానో ఈ వచనాలు చెప్తున్నాయి, మీ వినికిడిలో ఈ మాటలు నెరవేర్చబడ్డాయి అని అన్నాడు ఆయన. 21వ వచనంలో, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. వారు గుడ్డివాళ్ళు, కానీ వాళ్ళకి ఆయన చూపించాడు. కన్నులు తెరవడం అనే అద్భుతమైన కార్యాన్ని చేశాడు. మనిషి ఏ విషయంలో గుడ్డివాడు మీరు ఆలోచించండి. దేవుడు విషయంలో మనిషి గుడ్డివాడు. 2, నిత్యత్వ సంగతుల విషయంలో మనిషి గుడ్డివాడు. మానవుడు జ్ఞానం విషయంలో అజ్ఞానం కలిగిన వాడు గనక గుడ్డివాడు. తన ఆర్గ్యుమెంట్లో తాను రైట్ అనుకుంటాడు. తన ఆర్గ్యుమెంట్లో తానే రైట్ అనుకుంటాడు. నాకు దుఃఖం వచ్చే ఒక సందర్భం, మేము సూళ్ళూరుపేటలో ఉన్నాం. ఫస్ట్ టైం భూటాన్ వెళ్ళినప్పుడు ఆ కొండ ఎక్కుతూ ఉండగా రాన్ గారు ఊపిరి అందక విలువలాడిపోయినాడు. అప్పుడే డౌట్ వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి సూళ్ళూరుపేట మీటింగ్కి వెళ్ళాం. అక్కడ కూడా ఆయన ఊపిరి అందక నొప్పి వస్తుంది నాకు అన్నాడు. ఎక్కడంటే లంగ్లో, ఊపిరితిత్తుల్లో నొప్పి వస్తుంది అన్నాడు. ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాం. డాక్టర్ ఒక బిలీవర్. ఆయన టెస్ట్ చేసి ఎక్స్రే తీయించిన తర్వాత ఓ మాట చెప్పాడు, ఈయన లంగ్కి క్యాన్సర్ వచ్చింది. ఈ లంగ్ని తీసేద్దాం, ఏం పర్వాలా, టెస్ట్లు కూడా ఏం చేయొద్దు, వెంటనే తీసేద్దాం అన్నాడు.
చాలా పెద్దవాడు వయసులో. రాన్ గారు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి నాకు క్యాన్సర్ ఏంటి అన్నాడు. పోదాంపా, క్యాన్సరా నాకు క్యాన్సర్ ఏంటయా వినలా. సూళ్ళూరుపేట వచ్చాక నేను బ్రతిమాడ వినలా. ఏం కాదన్నయ్య వాళ్ళు ఎట్టా చెప్తారు డాక్టర్లు అంతా అంతేను, నా మాట విను నాయన ప్లీజ్ అంటే వద్దు వెళ్ళిపోదాం పదండి, ఇక్కడ ఒకవేళ జాయిన్ అయినా చాలా కష్టం అవుతుంది, పోదాం పదండి అన్నాడు. హైదరాబాద్ వెళ్ళాడు. 3 నెలల తరువాత ఒక ఫేమస్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అక్కడ డాక్టర్స్ దే టుక్ ఏ రాంగ్ డెసిషన్. ఒక పార్ట్ మాత్రమే తీద్దాం, అది ఉన్నంత వరకే అన్నారు. దానికి ముందు టెస్ట్ చేయడానికి లోపల పంపారు. అప్పటికే 3rd స్టేజ్లో ఉంది అది. ఇప్పటికీ గుర్తొస్తే ఏడుపు. ఆ రోజు ఆ డాక్టర్ గారు మాట విని ఉంటే 6 నెలల కాలానికి ముందే ఆ లంగ్ తీసేసేవారు. బ్యాప్టిస్ట్ సెమినార్లో థియోఫిలస్ గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు నేను విన్నాను. మంచి వర్తమానికుడు ఆయన ఒక ఊపిరితిత్తు లేకుండానే 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు బతికాడు ఆయన వృద్ధాప్యం వరకు. ఊపిరితిత్తు లేకపోతే ఏమవదో తీసేస్తాను నేను, ఏం పర్వాలేదు నా మాట వినండి అన్నప్పుడు నాకేం లేదు అనేది ఏమనాలి దాన్ని చెప్పండి? అజ్ఞానం కదా, బ్లైండ్ కదా. అరే బాబు నువ్వు పాపంలో ఉన్నావురా, పాపానికి వచ్చే జీతం మరణం నాయనా, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు అని చెప్పినప్పుడు నవ్వే మనుషుల్ని ఏమనాలి? ఒకరోజు మరణం అనేది సంభవిస్తుంది, నువ్వు చచ్చిపోవాలి, ఈ భూమి మీద ఏది నీతో రాదు, నా మాట విను, దయచేసి నీవు ఉన్న పళంగా ప్రభుని రమ్మని నీ జీవితంలోనికి ఆహ్వానించు, క్షమించమని అడుగు అని అంటే ఏదోటి చెప్తారు వాళ్ళు. ఇలాగే చెప్తారు. సేవకులకు పనే ఉంది. మనసు విననివ్వదు. తెలివితేటలు గలవాణ్ణి అనుకున్న భ్రమ సత్యం దగ్గరికి రానివ్వదు. నిత్యత్వాన్ని గురించిన స్పృహ అసలు దరిదాపులకు కూడా రాకుండా చీకటిలో ఉండిపోయేటట్టుగా చేసేది ఎవరు అని అంటే వాడే. అందుకని మానవుడు గుడ్డివాడు. దేవుడు లేడు, అయినా నాకు అక్కర్లేదు, నేను మంచిగానే ఉన్నాను. ఇవన్నీ మానవుని యొక్క గుడ్డితనం. కానీ ప్రభువు ఎంత గొప్పవాడు, ఎంత శ్రేష్టమైన వాడు అని అంటే చూడండి ఒక్కసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. సౌలా సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలను నేను దృష్టి పొంది అతని చూచితిని. ఎవరితను? సౌలు. అన్నీ నాకు తెలుసు అనుకున్నవాడు, నా మతం గొప్పదనుకున్నవాడు, నా నీతి గొప్పదనుకున్నవాడు, నా జ్ఞానం శ్రేష్టమైందనుకున్నవాడు, క్రీస్తుని క్రైస్తవ్యాన్ని ద్వేషించినవాడు, సంఘాన్ని చెల్లాచెదురు చేసినవాడు. ఆశ్చర్యకరమైన మాట ఏమిటంటే అపోస్తుల కార్యాల గ్రంథంలో చూస్తే మీకు అర్థమవుతుంది. రండి దయచేసి, భలే బాధేస్తుంది.
గుడ్డితనం మనుషుల్ని ఏం చేస్తుందో 9వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం, 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటేను హత్య చేయుటేను తనకు ప్రాణాధారమైనట్టు. అర్థమైంది మీకేమైనా? ప్రభు శిష్యుల్ని బెదిరించడం, వారిని హత్య చేయడం అనేది తనకు ప్రాణాధారమైనట్టు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నాకు అధికార పత్రం రాసివ్వండి, వెళతాను, వాళ్ళు కూడుకునే స్థలాలని కూల్చేస్తాను, కూడుకునే వాళ్ళందరినీ ఈడ్చుకుని వస్తాను, వాళ్ళని చెల్లాచెదురు చేస్తాను, వారిని హత్య చేస్తాను అని అడగడానికి పోయాడట. శిష్యులను బెదిరించడం, శిష్యులను హత్య చేయడం తనకు ప్రాణాధారం. అంటే అర్థం, ప్రాణాధారం అంటే మనిషికి ప్రాణాధారమైనవి మీకు తెలియదు కదా, తెలుసా? చెప్పండి, ప్రాణాధారమైన ఏంటి? ఏవి లేకపోతే మనిషి చచ్చిపోతాడు. గాలి లేకపోతే చచ్చిపోతాడు, తరువాత నీరు లేకపోతే చచ్చిపోతాడు, కొంతకాలం వరకు ఫుడ్ లేకపోతే చచ్చిపోతాడు. ఈ 3 అంతేగా, గాలి, నీరు, ఆహారం, ఈ 3 ఎసెన్షియల్. ఇప్పుడు ఈ సౌలు గారికి ప్రాణాధారం ఏంటి? బెదిరించడం, హత్య చేయడం, ఈ 2. అది ఆయన అంటే కళ్ళున్నాయా? ఉన్నాయి. వెంటపడ్డా? పడ్డాడు. చంపడానికి అనుమతించాడా? ఎంతోమందిని, సౌలుని ఒక్కడనే కాదు, అనేక మందిని చంపడానికి నేను అనుమతినిచ్చానని తర్వాత చెప్తాడు. అలాంటి వాడు కళ్ళు బాగానే కనపడుతున్నాయి అనుకున్నాడు. కానీ ప్రభు దర్శించిన తరువాత అతనికి అర్థమైంది, నేను ఎంత చీకట్లో ఉన్నానో. అననీయ వచ్చేటంత వరకు ఆ కళ్ళు కనిపించడం మానేశాయి. ఈ చీకటి కంటే ఆ చీకటి ఎంత దారుణం అర్థమైంది. మీరు హెలెన్ కెల్లర్ గురించి విన్నారా? ఈజ్ ఎ బ్లైండ్ ఉమెన్. ఆమెకి ఒక నర్స్ సేవ చేసింది. ఆమె తను కూడా బ్లైండే, కానీ ఆపరేషన్ చేసిన తరువాత తన కంటి చూపు వచ్చింది. కంటి చూపు వచ్చినప్పుడు తను డెడికేట్ చేసుకుంది, ఎవరైనా ఇలా గుడ్డివాళ్ళుగా పుట్టిన పిల్లలకి నేను నా జీవితాన్ని అంకితం చేస్తానని. అప్పుడు హెలెన్ కెల్లర్ దగ్గరికి వచ్చింది. తను వచ్చి తనకి చీకట్లో అంటే అంత చీకటేగా, ఆ చీకట్లో ఉండగా తనకు రాయడం, మాట్లాడడం, లేకపోతే తనకు జ్ఞానం కలుగు చేయడం, విద్యను అభ్యసింప చేయడం అన్నీ నేర్పింది నర్స్. ఈమె ఇద్దరి ప్రాణాలు పెనవేసుకున్నట్టు అయిపోయినాయి. విచిత్రం ఏమిటంటే ఒక 20 సంవత్సరాల తరువాత ఆ నర్స్ అగైన్ బికేమ్ బ్లైండ్. ఇన్ని సంవత్సరాలు చూపుండి ఇప్పుడు చూపు పోయిన తరువాత ఆమె పరిస్థితి అధ్వానంగా అయితే అప్పుడు హెలెన్ కెల్లర్ చేయబట్టుకుని ఒక మాట అందట, నేనున్నానుగా నీకోసం, నేను చీకటి నెరుగుదునుగా, చీకటిలో నువ్వు నన్ను నడవడం నేర్పించావుగా, ఇప్పుడు నేను నిన్ను నా చేయి పట్టుకుని నడిపిస్తాను అని. అక్కడ రాస్తాడు గ్రంథకర్త, షీ బికేమ్ ఐస్ టు హర్, షీ బికేమ్ ఎవ్రీథింగ్ టు హర్. ఆమె కళ్ళయింది, ఆమెకు సమస్తం అయింది అంటాడు. కానీ ప్రభు గుడ్డితనంలో ఉన్న మనకు మన కళ్ళు తెరిపించి ఆయనలో ఉన్న దైవత్వం అర్థం అవడానికి, ఆయనలో ఉన్న ప్రేమ అర్థం అవడానికి, ఆయన మన ఎడల చూపించిన కరుణ కృప ఎంత గొప్పదో అర్థం అవడం అనేది
నిజంగా కళ్ళు తెరవబడడం కాదు. అననీయ వచ్చిన తర్వాత నా కళ్ళు తెరవబడ్డాయి, నేను చూశాను స్పష్టంగా అన్నాడు. వాక్యం మీద మనసు, దేవుని మీద విశ్వాసం ఏ వ్యక్తి కలుగుతాయో ఆ వ్యక్తి కళ్ళు తెరవబడినట్టు. ఆయన వచ్చింది ఎందుకు? బేదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్నవారిని విడిపించడానికి, గుడ్డివారి కన్నులు తెరిపించడానికి. 4వది నలిగిన వారిని విడిపించడానికి. నలిగిన వారిని విడిపించడానికి. ఇది an extraordinary మెసేజ్. వాస్తవానికి నలిగిన వారు అనే పదం ఆశ్చర్యానికి గురి చేసే పదం. రక్షించబడిన తొలి దినాల్లో నా మనసుకు నచ్చిన పదాల్లో యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3-4 వచనాలు. 3వ వచనం ఒకటి సరిపోతుందిలేండి. 3వ వచనం నాకు అత్యంత ఇష్టమైన వచనాల్లో ఒకటి ఆ రోజుల్లో. అదేమిటంటే, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. ఇదేగా వచనం. ఆయన యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను అనే పదం. గుడ్డివారి కన్నులు తెరవడం 6వ వచనం. బంధింపబడిన వారిని 7వ వచనం. 42 యెషయా గ్రంథం 42 ఇప్పుడు మన ముందుంది లూకా సువార్తలో. అక్కడ రాస్తాడు నలిగిన వారిని అనే పదం. నలగడం అనే పదానికి నేను మాట చెప్తాను. మీరు ఎప్పుడైనా రెల్లును చూసారా? రెల్లు ఇల్లు నేయడానికి ఉపయోగపడుతుంది, దడి కట్టడానికి ఉపయోగపడుతుంది. కానీ తిన్నగా విరిగిపోకుండా ఉంటేనే, విరిగిన దాన్ని తీసి పక్కన పడేస్తారు, తర్వాత పొయ్యిలో వేస్తారు అంతే. విచిత్రం ఏమిటంటే, నలిగిపోయిన రెల్లు అంటే ఉపయోగం లేనిది, యూజ్లెస్ రీడ్. విరిగిన నలిగిపోయింది ఎందుకు పనికి వస్తుంది? ఎందుకు పనికిరాదు. కానీ ఆయన ఎలాంటి వాడంటే, ఆ నలిగిన రెల్లును విరిచి అవతల పారేయరు. అందరూ పారేస్తారు, ఆయన పారేయరట. మనం దరిద్రులం, మనం చెరపట్టబడిన వారం, మనం గుడివాళ్ళం, మనం నలిగిపోయిన వాళ్ళం. ఆయన పారేయలే, విరిచేయలే. నేను జ్ఞాపకం చేసుకుంటాను, సిలువ మీద వేళ్లాడుతున్న దొంగ ఎలాంటివాడు? ఇంకాసేపటికి కాళ్ళు 2 విరక్కొట్టేస్తారు. ఇప్పటికే నలిగిపోయి ఉన్నాడు సిలువ మీద, కాళ్ళు 2 విరక్కొడతారు, అయిపోయింది. లాస్ట్ మినిట్స్. ఆ టైంలో ఒక మాట అన్నాడు, లార్డ్ ప్లీజ్ రిమెంబర్ మీ వన్స్ ఇన్ యువర్ కింగ్డమ్ అన్నాడు. నీ రాజ్యంలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. అంతేగాంది. ఆయన ఏమనాలి? ఇప్పటిదాకా నీ తోటివాడితో కలిసి నన్ను విమర్శించావు కదా అనాలా? అనలా. ఇప్పటి వరకు హేళన చేసిన వారిలో నువ్వు కూడా ఉన్నావు కదా అనలా. దిగిరా, నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు, నువ్వు మెస్సయ్యావు అయితే అన్నావు కదా అని అనలా. ఆయన నలిగిన రెల్లును విరిచేవాడు కాడు. విచిత్రం. ఆయన చేతిలో రెల్లు పెట్టారు. నాకు ఇలా అనిపిస్తుంది, నువ్వు నలిగిన రెల్లును విరవంట కదా, ఏం చేసుకుంటావు? ఇదిగో నీ అధికారానికి గుర్తుగా ఈ రెల్లు నీ చేతిలో పెడుతున్నావు. నీ గురించి ప్రవచనం ఉంది విరవు అని. ఏం చేస్తావు? ఎగతాళి చేశారు, హేళన చేశారు. కానీ సిలువలో ఆయన అన్నాడు, నేడు
నీవు నాతో పరదేశులో అన్నాడు. నేడు నీవు నాతో. ఎవరును? నాతో. నేనెవరిని? నీకోసం భూమి మీదకి వచ్చిన వాడిని. నీవు చెల్లించవలసిన క్రయధనాన్ని చెల్లిస్తున్నవాడిని. నీ స్థానంలో నీకు బదులు మరణిస్తున్నవాడిని. నా మరణ పునరుద్ధానాల ద్వారా నీకు నిత్య జీవం ఇవ్వబోతున్నవాడిని. నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. ఆశ్చర్యం ఏంటంటే, ప్రభు అడుగుపెట్టేటప్పుడు ఒక కీర్తన రాసింది. ఆ కీర్తనలో ఒక మాట అంటాడు. భలే కీర్తన. ఆ కీర్తన దయచేసి చూడండి. ఇరవై 24వ కీర్తన 9వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతికి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. బలశౌర్యములు కలిగినవాడు నీ నిమిత్తం దరిద్రుడయ్యాడు. బలశౌర్యములు కలిగినవాడు నీ నిమిత్తమై నా నిమిత్తమై అన్యాయపు తీర్పు పొందాడు. యుద్ధశూరుడైన వాడు మరణంతోనూ అపవాదితోనూ లోకంతోనూ పోరాడి గెలిచినవాడు అయ్యాడు. ఆయన నలిగిన నిన్ను నన్ను విరువనివాడిగా మనకు నిత్య జీవాన్ని, కుమారత్వాన్ని, తలుపులు తెరుచుకున్నాయి. ఆయన అడుగు పెడుతున్నాడు. ఎక్కడికి? ఇందులోకి, నిత్యత్వంలోనికి అడుగు పెడుతున్నాడు. అడుగు పెట్టేటప్పుడు పక్కన ఎవరున్నారు? ఎవరితో అడుగు పెట్టాడు ఆయన పరదేశంలోనికి? ఈ దొంగతేనా? ఎవరితోనో? నేడు నీవు నాతో కూడా. The first man entered into the paradise is a thief who was crucified with Jesus, who begged the pardon of Jesus Christ. ప్రభువుని క్షమాపణ అడిగిన వ్యక్తి ఆయనతో కూడా నిత్యత్వంలో అడుగుపెట్టాడు. ఆలోచించండి. మనం దరిద్రులం, పేదవాళ్ళం, మనం చెరపట్టబడిన వారం, మనం గుడ్డివాళ్ళం, మనం నలిగిన వాళ్ళం. అంతేకాదు, మరో మాట కూడా ఉంది. అది చూసిన తర్వాత ఆరాధనకు వెళ్ళిపోదాం. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హితవత్సరం అనే పదం ఎవరికి చెందింది అంటే అమ్మేసుకున్న వాళ్ళకి చెందింది. హితవత్సరం అంటే అమ్మబడిన వారికి చెందింది. మనమందరం అమ్మబడిన వాళ్ళమే. వాస్తవం కదా. హితవత్సరం వచ్చినప్పుడు అమ్మబడినటువంటి స్వాస్థ్యాలు విడిపించబడతాయి. హితవత్సరం వచ్చినప్పుడు దాసుడుగా ఉన్నవాడు స్వతంత్రుడైపోతాడు. ఆ హితవత్సరం ప్రకటించడానికి నేను వచ్చాను. నిన్ను నువ్వే అమ్మేసుకున్నా, మోసపోయి నీ తోటి వాళ్ళు నిన్ను అమ్మేసిన పాపానికి నేను నిన్ను విడుదల చేయడానికి, నువ్వు స్వతంత్రుడు కావడానికి, నీకు స్వేచ్ఛనివ్వడానికి నేను వచ్చాను అని చెప్పాడు ఆయన.
ఆయన దేవాలయంలో నిలబడి వాక్యాన్ని చదివాడు కదూ. చూడండి, ఆయన గురించి మరో మాట కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచి తిని. ఎక్కడ కనపడుతున్నాడు ఇప్పుడు ఈయన? శిలువ మీద వేలాడిన వాడే సింహాసనానికి ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడినట్లున్న గొర్రెపిల్ల ఈయన. తన నోటితో తానే ఈ మాట చెప్పుకున్నాడు ఆయన ప్రకటన గ్రంథంలో. చూడండి, 1వ అధ్యాయంలో ఏమని చెప్పాడో చూడండి. పద్దెనిమిదవ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మన నిమిత్తం మరణాన్ని స్వీకరించినవాడు ఆయన. మన నిమిత్తం మరణానికి తను తాను అప్పగించుకున్నవాడు ఆయన. ఆయన అప్పగించుకోకపోతే మన దరిద్రత తొలగేది కాదు. ఆయన అప్పగించుకోకపోయి ఉంటే మన చెర పోయేది కాదు. ఆయన మరణానికి అప్పగించుకోకపోతే మనకి చూపు వచ్చేది కాదు, మనం గుడ్డివాళ్ళంగా మిగిలేవాళ్ళం. ఆయన మరణానికి అప్పగించుకోకపోయి ఉంటే మనకు హితవత్సరం, మనం నలిగిన మనం ఉపయోగపడేవాళ్ళంగా మార్చబడేవాళ్ళం కాదు. ఆయన మరణానికి అప్పగించుకోకపోయి ఉంటే మనకు హితవత్సరం ప్రకటించబడే అవకాశం ఉండేది కాదు. ఆయన నిలబడ్డాడు. ఎప్పుడో తెలుసా? యోహాను గారు పద్మాసులో ఉన్నాడు. పద్మస్సులో ఉన్నప్పుడు సంఘాలను గురించిన చింత ఉంది. రేపేం జరగబోతుందో చూపిస్తున్నాడు ప్రభు ఆయనకి. అవన్నీ వ్రాయోయ్యా అన్నాడు. వ్రాయడం స్టార్ట్ చేశాడు. ఒక్కొక్క పేజీ రాస్తున్నాడు. భవిష్యత్తుని గురించి రాస్తున్నాడు. ఎస్కటాలజీ రాస్తున్నాడు. రాస్తూ ఉండగా ఒకానొక టైం వచ్చేటప్పటికి అక్కడ ఒక గ్రంథం కనపడింది. గ్రంథం కనపడగానే ఎవరైనా విప్పుతారా ఇక్కడ అంటే ఎవ్వరికి శక్తి చాలేదంట గ్రంథాన్ని విప్పడానికి. ఆ గ్రంథంలో ఏముందో తెలుసుకోవాలి. నేను మీకు మాట చెప్తా. రక్షించబడిన తొలి దినాల్లో కొన్ని పుస్తకాలను గురించి విన్నా. అందులో ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ ఒకటి, క్రీస్తు అనుకరణ. అదే సమయంలో హోలీ వార్, పరిశుద్ధ పోరాటం. ఈ పుస్తకాల పేర్లు విని అవి ఎక్కడైనా దొరుకుతాయేమో అనుకునేవాడిని. ఎక్కడైనా దొరికితే బాగుండని. ఎవరి చేతుల్లోనూ కనపడేది, అడగలేం. రేరుగా దొరికే పుస్తకాలు అవి. కానీ విచిత్రం ఏంటంటే ఓ రోజున ఓఎం ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ ఓల్డ్ బుక్ దొరికింది నాకు. అది కొనుక్కుని చేతిలో పట్టుకుంటే అబ్బా, నా సంతోషానికి అవధులు లేవు. మామూలు సంతోషం కాదు. తెచ్చుకుని చదువుకోవడం ప్రారంభించా. చదువుకోవడమే కాదు, మొత్తం తెలుగులోకి తర్జుమా చేసేదాన్ని. మన పత్రికలో వరుసగా వేశాం. దాన్ని బుక్గా చేయడానికి ముందే వేరే వాళ్ళ సొంత తర్జుమా బుక్ చేసేసారు. మళ్ళా మనం ఇంకోటి చేయటం ఎందుకు లేదు, దాన్ని ముట్టుకోలేదు. అలాగే పరిశుద్ధ పోరాటం దొరికింది. ఆ బుక్ చదువుతూ ఉండగా తెలుగు భాష మీద విపరీతమైన మమకారం పెరిగింది నాకు. సుజ్ఞానం జాషువా ఆమె దాన్ని తర్జుమా చేసింది. అసలు అందుకోసమే పుట్టిందేమో ఆమె అనుకుంటాను నేను. ఏమి తెలుగు,
అంత అద్భుతమైన సౌందర్యవంతమైన తెలుగు. ఇప్పుడున్న వాళ్ళకి అర్థం కాదా భాష? అంత అద్భుతమైన తెలుగులో రాసింది ఆవిడ. అలాంటి పుస్తకం ఉండి తీయడానికి అవకాశం లేకపోతే, తెరవడానికి అవకాశం లేకపోతే, ఆ పుస్తకం కనపడింది, యోహాను గారు ఏడవటం మొదలుపెట్టాడు. ఎవరు వచ్చినా తెరవలేకపోతున్నారంట. నో బడీ ఈజ్ ఎనేబుల్ టు ఓపెన్ దట్ బుక్. ఏడుపే ఏడుపు. పరలోకంలో ఏడ్చిన వ్యక్తి కనపడితే మొట్టమొదటి యోహాను గారే కనపడతాడు. అప్పుడు ఆ ప్రక్కనే ఉన్నటువంటి వ్యక్తి ఇలా అన్నాడు, ఏడవద్దయ్యా. అక్కడ రాస్తాడు, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను 4వ వచనం, యోగ్యుడెవడనూ కనపడినందున, భలే మాట, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడనూ కనపడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఆయన వధింపబడినట్టున్న దేవుని గొర్రెపిల్ల. ఎక్కడ నిలబడ్డాడు? విప్పడానికి యోగ్యుడుగా, సమస్తము తెలియచేయడానికి శక్తిమంతుడిగా, మన ఆశను తీర్చేవాడుగా, ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడుగా నా ప్రియరక్షకుడు కనపడ్డాడు. కానీ దేవాలయంలో నిలబడ్డాడు, బైబిల్ చదువుతూ, ధర్మశాస్త్రం యెషయా గ్రంథం చదువుతూ. ఇక్కడ కనపడ్డాడు పుస్తకాన్ని తెరచడానికి యోగ్యుడుగా. కానీ ఇప్పుడు 2 చోట్ల కనపడుతున్నాడు. 2 చోట్ల ఆరాధించడానికి వచ్చాం. అయ్యా నేను దరిద్రునయ్యా, అంతేనా? నేను దరిద్రుని ప్రభువా, నేను దరిద్రుని మాత్రమే కాదు, చెరలో ఉన్నవాడిని ప్రభువా, చెరలో ఉన్నవాడిని మాత్రమే కాదు, గుడ్డివాడిని ప్రభువా, గుడ్డివాడిని మాత్రమే కాదు, నలిగిన వాడిని ప్రభువా, నలగడం మాత్రమే కాదు ప్రభువా, నన్ను నేను అమ్మేసుకున్నవాడిని ప్రభువా. ఇలాంటి నా కోసం నువ్వు వచ్చావు. ఇలాంటి నా కోసం నన్ను ధనవంతునిగా చేయడానికి, నన్ను చెర నుండి విడిపించడానికి, నాకు చూపునివ్వడానికి, నన్ను ప్రయోజనకరమైన వానిగా చేయడానికి, నన్ను స్వతంత్రునిగా చేయడానికి భూమి మీదకి రక్తమాంసంలో పాలువాడే వచ్చావు అని అంటే, వ్యక్తిగతంగా సహవాసంగా మనం ఏ దుస్థితిలో ఉన్నామో నేను చూపిస్తాను. ఇది ఆరాధన కోసం చెప్తున్నట్టు ఉండదు, ఇప్పుడు తిడతనట్టుంటుంది. అయినా తప్పదు. ఈ 2 చూపించాక సరి చేసుకుని ఆరాధన చేసుకుందాం. ఒకసారి నాతో పాటు పరమగీతం దగ్గరికి రండి. పరమగీతం 5వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కళంకురాల, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా తల వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచూ ఉన్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుక్కొంటిని, నేను వాటిని మరలా మురికి చేసుకునేలా. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగం అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. బాధాకరం ఇది.
లేజినెస్. ఇంకొక మాట చెప్పిన నిర్లక్ష్యం. ఆయనతో సహవాసం చేయడానికి నిర్లక్ష్యం చేసినప్పుడు ఆయన సన్నిధి మనకు దూరం అవుతుంది. ఎలా ఆరాధిస్తామో చెప్పండి. When we are going to neglect His presence, how we are going to worship Him? In a personal way. వ్యక్తిగతంగా నువ్వు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఆయన స్వరం విని కూడా లేచి తలుపు తీయని నీవు, ఆయనతో సహవాసం చేయని నీవు, అయ్యా దరిద్రుడిని ధనవంతుడిగా చేసేవయ్యా ఎలా అంటావు? నువ్వు నా నిమిత్తం ధనవంతుడు అయ్యుండి నన్ను ధనవంతునిగా చేయడానికి దరిద్రుడు అయ్యావయ్యా అని ఎలా ఆరాధన చేస్తావు? చెప్పు, ఎలా ఆరాధన చేస్తావు? రెండవ మాట కూడా చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినేడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండబెట్టుదును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆరాధనలన్నీ బాగానే జరుగుతున్నాయి, కార్యకలాపాలన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, కూడికలు జరుగుతున్నాయి, బ్రదర్స్ ప్రేయర్ మీటింగ్స్ బాగానే జరుగుతున్నాయి. మంచిగా భోజనాలు కూడా పెట్టుకుంటున్నారు, చాలా అద్భుతంగా మాట్లాడుకుంటున్నారు దేవుని గురించి అమ్మో అని. కానీ ఆయన బయట ఉన్నాడు, బయట నిలబడి తడుతున్నాడు. నువ్వు లోపల ఆరాధిస్తున్నావు, కానీ ఆయన వెలుపల ఉన్నాడు. సహవాసంగా మనం ఆయన వెలుపల ఉంచాం, లోపలికి రాలేదు ఆయన. ఆయన స్వరం విని తలుపు తీసేవాడు ఒక్కడు లేడు. ఎలా ఆరాధిస్తావో చెప్పు. వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఆరాధిస్తావు? సహవాసంతో కలిసి నువ్వు ఎలా ఆరాధిస్తావు? విచిత్రం ఏమిటంటే 17వ వచనం చదవండి. దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడో, దరిద్రుడో, గుడ్డివాడో, దిగంబరుడు రక్షణ వస్త్రం ధరించాను అనుకున్నావుగా, నా కళ్ళు తెరవబడ్డాయి అనుకున్నావుగా, నేను ధనవంతుడయ్యాను అనుకున్నావుగా. కానీ దేవుణ్ణి, ఆయన స్వరాన్ని నిర్లక్ష్యం చేసి ఆయనకి ఇవ్వవలసిన స్థానం ఇవ్వకుండా సహవాసంలో మనమే కేంద్ర స్థానంలో ఉండి ఆయన్ని బయటికి పంపేసినప్పుడు, సేవకుడిగా నేను, నాకు ప్రాధాన్యత కావాలని నువ్వు, మనిద్దరం మన ప్రాధాన్యత నిలబెట్టుకుంటూ ఆయన్ని బయటే పెట్టాం. ఎలా ఆరాధిద్దామో చెప్పండి. ఏ ముఖం పెట్టుకుని ఆరాధిద్దామో చెప్పండి. మొట్టమొదటిగా, అయ్యా నిన్ను నిర్లక్ష్యం చేసిన వాడిని నేను, మరల తిరిగి దరిద్రతకు నన్ను నేను అమ్ముకున్నవాడిని. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నన్ను బట్టి కాదు కదా, నా అర్హతను బట్టి కాదు కదా, నీ కృపను బట్టి కదా నన్ను రక్షించావు. ఈ కారణం చేత నేను ఆరాధిస్తానయ్యా. దరిద్రుడైన నన్ను ధనవంతునిగా చేసి నా నిమిత్తం దరిద్రుడు అయిన దేవుడు అయ్యా అని.
నలిగిన నా జీవితాన్ని, నిరుపయోగమైన జీవితాన్ని అనేకులకు ఉపయోగపడేటట్టుగా నీ చేతుల్లోకి తీసుకుని నాకు ఒక స్థానాన్ని ఇచ్చి, నీతో సహవాసం ఇచ్చి, నీవు నన్ను విడువనని నిరూపించుకున్న దేవుడు అయ్యా. అందుకని నిన్ను ఆరాధిస్తాను. ఒకప్పుడు నిన్ను పట్టించుకోని వాణ్ణి, నీవంటే ఇష్టం లేని వాణ్ణి, నిన్ను గురించి ఇతరులతో ఆర్గ్యుమెంట్ చేసిన వాణ్ణి, గుడ్డివాణ్ణి. కానీ ఇప్పుడు నీవే సత్యవంతుడు అని నాకు అర్థమైంది. ఆరాధిస్తున్నానయ్యా, నా కనులు తెరిచిన వెలుగు నువ్వని. నన్ను వెలిగించిన దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. చెరపట్టబడిన నన్ను విడుదల చేసిన దేవుడు అని, నా నిమిత్తమై నీవు ప్రాణక్రయదనంగా అప్పగించుకున్నవాడు అని ఆరాధిస్తున్నానయ్యా. నన్ను నేను అమ్మేసుకోగా హితవత్సరం ప్రకటించి నన్ను స్వతంత్రునిగా చేసిన దేవుడు అని ఆరాధిస్తున్నానయ్యా. సమస్త మానవులు ఒకానొక దినాన్న ఆయన ఎదుట నిలబడాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయ ప్రకారం ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగాలి. ఈ రోజున అలాంటి నీ ముందు నేను వంగి మోకరించి హృదయపూర్వకంగా ఆరాధిస్తాను ఆయన అని ఆరాధిద్దాం.